హలో వ్యూవర్స్, ఇవాల్టి స్పెషల్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ముందుగా గిన్నెలో 2 గ్లాసుల బాస్మతి బియ్యం తీసుకుని అందులో వాటర్ పోసి 2-3 సార్లు కడిగి బియ్యంని పక్కన పెట్టుకోవాలి. నేను హాఫ్ కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నాను. స్టవ్ పైన కళాయి పెట్టుకుని అందులో 3 స్పూన్ల నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 4 లవంగాలు, చిన్న అనాస పువ్వు మొగ్గ, 4 యాలుక్కాయలు, 3 బిర్యానీ ఆకులు, 1 రాతి పువ్వు వేసుకుని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1 కప్పు టమాటో ముక్కలు కళాయిలో వేసుకొని టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. టమాటో ముక్కలు మెత్తగా మగ్గిన తర్వాత 1 గుప్పెడు పుదీనా వేసి కలుపుకొని హాఫ్ కేజీ చికెన్ని కళాయిలో వేసుకొని చికెన్లో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 1 కప్ పెరుగు వేసుకొని 2 నిమిషాల పాటు బాగా కలుపుకొని చికెన్లో 4 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. బాస్మతి బియ్యం ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల బాస్మతి బియ్యంకి 3 గ్లాసుల వాటర్, అలాగే చికెన్ ఉడకడానికి 1 గ్లాస్ వాటర్, మొత్తం 4 గ్లాసుల వాటర్ కళాయిలో పోసుకుని కలిపి మూత పెట్టి చికెన్ని మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత వాటర్లోంచి చికెన్ని ప్లేట్లోకి తీసేసుకోవాలి. చికెన్ ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత మరుగుతున్న వాటర్లో కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి రైస్ని 15 నిమిషాల పాటు సన్నని సెగ పైన ఉడికించుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బిర్యానీ రైస్ రెడీ అయిపోయింది. బిర్యానీ రైస్ని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసుకుని వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ సాఫ్ట్గా అయ్యేంత వరకు వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, కొద్దిగా పసుపు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకొని కలుపుకొని ఉడికించుకున్న చికెన్ని కళాయిలో వేసి ఉప్పు, కారం చికెన్కి పట్టేట్టు బాగా కలిపి చికెన్లో 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని చికెన్ని 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా పర్ఫెక్ట్ కొలతలతో చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ సూపర్గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.